వారంతా పార్టీలో సీనియర్లు. దశాబ్దాలుగా పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనుభవించిన ఉద్దండులు. సంస్కరణల్లో భాగంగా అధిష్టానం ఎన్నికల ముందు వారి స్థానంలో కొత్త వారికి సీట్లు కట్టబెట్టారు. కొందరు సీనియర్లకు మొండిచేయి చూపింది. అధిష్టానంపై అనక్కబూనినా చివరకు పార్టీ కోసం కలిసిపోయారు. ప్రభుత్వం కొలువు తీరాక పదవులు వస్తాయని ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకు పదవులు రాకపోగా పెద్దరికానికి తగిన గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారట. అధిష్టానం పిలుపు కోసం వేచి చూస్తున్నారట. అనంత టీడీపీలో సీనియర్ నేతల తాజా పరిస్థితి ఏంటి? వారికి పదవులు దక్కుతాయా? వాసి స్టోరీ. తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం వారిది. పార్టీలోనూ ప్రభుత్వాల్లోనూ ఎన్నో పదవులు అనుభవించారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. గత ఎన్నికల ముందు వరకు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా తమ సీటు కోల్పోయారు. అయినా పార్టీలో కొనసాగుతూ అధిష్టానం అనుగ్రహం కోసం వేచి చూస్తున్నారట. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది సీనియర్లు పదవులు లేక ఇబ్బందిగా ఫీలవుతున్నారట. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధిష్టానం చేసిన మార్పులతో ఉమ్మడి జిల్లాలో కొందరు సీనియర్ నేతల ఆశలు నెరవేరలేదు. సీటు త్యాగం చేసిన వారికి పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావించిన ఏడాది కావస్తున్న పదవులు వరించకపోవడంపై తమ్ముళ్లలో ఆందోళన వ్యక్తమవుతోందట. కొంతకాలంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో పలు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పదవుల్ని భర్తీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పలు ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు భర్తీ అయ్యాయి. అయినా ఉమ్మడి అనంతలో కీలక నేతలను పదవులు వరించకపోవటం మింగుడు పడటం లేదట. తమ నాయకుడికి పదవి ఎప్పుడొస్తుందా అని వారి అనుయాయులు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారట. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతలో చాలా మంది ఎమ్మెల్యే టికెట్ ఆశించినా వారికి మొండి చెయ్యే ఎదురైంది. గుంతకల్లు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న జితేంద్ర గౌడ్ని కాదని చివరి నిమిషంలో గుమ్మనూరు జయరాంకి పార్టీ టికెట్ కేటాయించారు. అప్పట్లో గౌడ్ కొద్ది రోజులుగా అలిగిన అనంతరం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికల అనంతరం ఆయనకు నామినేటెడ్ పదవి వస్తుందని ఆయన వర్గం భావించింది. పార్టీ సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం టికెట్ ఆశించారు. దుర్గంలో అప్పటి ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుతో విభేదాలు చివరి వరకు కొనసాగటంతో అమిలినేని సురేంద్రబాబుకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో మహేశ్వర నాయుడు వైసీపీలోకి వెళ్లగా చౌదరి స్తబ్దుగా ఉన్నారు. ఇక జిల్లా కేంద్రం అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కాదని చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు పట్టం కట్టారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ రాకపోవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోయారు. చివరికి అధిష్టానం బుజ్జగింపులతో పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారు చాలా మంది ప్రభుత్వం వస్తే తమకు పదవులు వరిస్తాయని ఆశపడ్డారు. మడకసిరిలో ఒకప్పుడు రాజకీయాలను శాసించిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాథరెడ్డి టికెట్ ఆశించారు. వీరంతా పార్టీలో సీనియర్లు. తమ పెద్దరికానికి గుర్తింపు వస్తుందని కొంతకాలంగా ఎదురుచూస్తున్నారట. మాజీ ప్రజాప్రతినిధులకు కూటమి ప్రభుత్వంలో గౌరవం ఉంటుందని, తమకు పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారట. 3 సార్లు ఎమ్మెల్సీగా కొనసాగిన గుండుమల తిప్పేస్వామికి పదవి వస్తుందని ఆయన అనుచరులు గంపెడాశతో ఉన్నారట.
ఎంపీగా మాజీ మంత్రిగా పనిచేసిన కిష్టప్ప పదవిపై ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇతర నేతలు ఎవరికి వారు పదవులపై ఆశలతో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి టీడీపీ అనంత సీనియర్ల కలలు ఎప్పుడు నెరవేరుతాయో, అధిష్టానం వారి పెద్దరికాన్ని ఏ విధంగా గుర్తిస్తుందో.